నా సాక్ష్యం చెప్పేస్తాను వినండి. ఈ దేశానికి రాగమం విడివేసుకున్నప్పుడు నేను భయంకరమైన కష్టపడి అయిపోయాను, భయంకరమైన పాపంలో మునిగిపోయాను, భయంకరమైన చీకట్లో జీవిస్తుండేవాడిని. ఏమాత్రం సమాధానం లేదు. నేను చేసిన పొరపాటు బట్టి, చేసిన తప్పులను బట్టి నాలో నేను వ్యాధులు ప్రారంభించాను. నాకు తెలియని వ్యాధన రోదన ప్రారంభమైపోయింది. అక్కడికి ఏమైపోయినట్టు కనుక బ్రదర్ ఇప్పుడే సాక్ష్యం చెప్పారు. ఆ బ్రదరు ఇంకా ఈ వ్యసనంలో పడిన వాడిని, ఈ వ్యసనంలో పడే జగత్తులో జీవిస్తున్న నాకు ఆఖరికి ఏమి కనుక మరణానికి దేవునికి స్తోత్రం. ఆ జీవితంలో నాకు అసహ్యం చేసింది. ఇలాంటి వాడు కూడా బ్రతుకుంటే కనుక సమాజానికి కీడు చేస్తుంది. నాకు నేరుగా కీడు చేసుకుంటాను. నీకెందుకు వచ్చిన జీవితం అని, చచ్చిపోదామని ఏమిటి ఆత్మహత్య ప్రయత్నాలు ప్రారంభించాను. జగత్తించండి. ఓ రోజు ఫ్యాన్కి వేసుకుందామని అన్ని సిద్ధం చేసుకున్నాను. ఇంకా చచ్చిపోవడానికి మరొక క్షణాలు ఉన్నాయి ఇట్లా. అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అభివృద్ధి దేవులారా ఏం మాట్లాడుతుంటే, నా కుమారుడా నీ జీవితం ఒకసారి నాకు ఇస్తావా? నీ చేయకపోయిన జీవితాన్ని నాకు ఇస్తావా? సమాధానం లేని జీవితాన్ని నాకు ఇస్తావా? నీ బ్రతుకుని మారుస్తాను. ఒక్కసారి ఒక్క అవకాశం నాకు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క అవకాశాన్ని నా దేవునికి ఇచ్చాను. ఈ రోజు మీరు చెప్పుకోలేకపోవచ్చు. మీ జీవితాల్లో మీ హృదయంలో పడుతున్న వేదన ఎవరికి తెలియకపోవచ్చు. సాంప్రదాయంగా తట్టాడు, పైకి నవ్వుతూ ఉంటాడు, కానీ ప్రతి ఒక్కరు కూడా హృదయంలో ఏడుస్తూనే ఉంటాడంట. వారి జీవితంలో సమాధానం లేదు. ఎందుకంటే కనుక పాపం చేసినంత సేపు కూడా చాలా సంతోషంగా ఉంటుంది, చాలా జాయ్ఫుల్ ఉంటుంది. త్రాగినంత సేపు కూడా ఏదో ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. పాపం చేసినంత కూడా సేపంతా కూడా హ్యాపీ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత లోపల ఒక వేదన మిగిలిపోతుంది. ఎందుకు తప్పు చేశాను, ఈ పొరపాటు చేశాను, మనశ్శాంతి కోల్పోతుంటాను నీకు. అయితే ఆ మనశ్శాంతి లేని స్థితి ఏం చేస్తుంది కనుక నేను మరణం దగ్గర కూడా తీసుకుని వెళ్ళిపోతుంటాను. ఆ సమయంలో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు నేనుగా రాలేదు స్థలానికి, ఎవరు నీ ఫ్రెండ్ ఇస్తాడని నువ్వు రాలేదు. దేవుడు నిన్ను ఆకర్షించుకున్నాడు. ఈ స్థలంలో నువ్వు నిలబడ్డవంటే కనుక, దేవుడి వాక్యం వింటున్నవంటే కనుక దేవుడు ఆకర్షణలో నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక ఇదే ఆకర్షణ. ఒకవేళ ఇదిగో ఇంతవరకు నువ్వు చాలా సార్లు ఈ సొసైటీకి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటావు, ఇక్కడి నుంచి నా జీవితం వృధా చేస్తున్నాం అనుకుంటావు, ఎవరి అంతరం తెచ్చుకోవాలనుకున్నావు. కానీ దేవుడు ఆకర్షణ నీతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రయత్నాన్ని మానుకో. ఇదిగో దేవుడిని తోడుకుండా ఆశపడుతున్నాడు. నీ జీవితంలో శాంతి సమాధానం అనుకుంటున్నాడు. నేను జీవించాలనుకుంటున్నాడు. ఆ రోజు దేవుడికి నా హృదయం ఇచ్చాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది కాస్త 4 రోజులు బ్రతికితే బాగుండి అనిపిస్తుంది. దేవుడి స్తోత్రం. ఏదో సాధించడమని కాదు, ఏదో సంపాదించడమని కాదు, కానీ ఇదిగో నా జీవితాన్ని బాగు చేసిన దేవుడి కొరకు నేను బ్రతకాలనిపిస్తుంది. హల్లెలూయా.